హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, మీరు ఎంతమంది మన ఛానల్లో రీసెంట్గా పెట్టిన ఫేస్బుక్ పార్ట్ 1 వీడియో చూశారు? ఈ వీడియో దానికి లింక్డ్ వీడియో అనమాట. సో ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఆ వీడియో చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ దీంట్లో ఏంటంటే మనం ఫేస్బుక్ నుంచి చాలా లాక్స్ ఆఫ్ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో మీరు 10,000 నుంచి మీరు లక్షల్లో కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఆల్రెడీ నేను పార్ట్ 1 వీడియోలో నేను ఆ పేమెంట్ ప్రూఫ్ కూడా చూపించాను. మళ్ళీ మీకు ఒకసారి ఆ పేమెంట్స్ అయితే చూపిస్తున్నాను. కొంతమంది ఎర్న్ చేసుకున్న పేమెంట్ ప్రూఫ్స్ అనమాట. ఇక్కడ మీరు ఒక పర్సన్ పేమెంట్ ప్రూఫ్ చూడొచ్చు. వీళ్ళు $16.56 అయితే ఎర్న్ చేసుకున్నారు. మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఒక డాలర్ ప్రైస్ వచ్చేసి 82 రూపీస్ వరకు అయితే ఉంటుంది. అలాగే ఇంకొక పర్సన్ వచ్చేసి $54 అనమాట. ఇది జస్ట్ ఒక 1 మంత్ లో, లేదంటే ఒక 3-4 డేస్ లో, లేదంటే ఒక 10 డేస్ లో వీళ్ళు జనరేట్ చేసుకుంటారు. కొంతమంది మీకు 1 మంత్ లోనే దాదాపు $1,000 కూడా ఎర్న్ చేసుకుంటారు. సో మీరు కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేసినట్లయితే ఖచ్చితంగా దీంట్లో మీరు సక్సెస్ అవుతారు. సో ఇంకా సెకండ్ చూసుకుంటే ఇదొక పేమెంట్ ప్రూఫ్ అనమాట. ఇక్కడ $160 అయితే ఒక పర్సన్ ఎర్న్ చేసుకున్నారు. ఇంకొక పర్సన్ చూసుకుంటే $29. ఇలా చాలా మంది కూడా ఫేస్బుక్ లో మనీ ఎర్న్ చేసుకుంటారు. సో ఇలా మీరు కూడా ఫేస్బుక్ లో మనీ ఎలా ఎర్న్ చేయాలనేది ఒక 5 మాస్టర్ స్ట్రాటజీస్ అయితే మీకు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే చాలా మంది మిస్ చేసే సీక్రెట్ ట్రిక్స్ మీకు వీడియో చివరిలో చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఆల్రెడీ మీకు ముందే చెప్పాను దీని గురించి నేను పార్ట్ 1 వీడియో చేశానని. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు ఆ వీడియో చూడండి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది, అలాగే యూస్ఫుల్ గా కూడా ఉంటుంది. డిస్క్రిప్షన్ లో మీకు ఆ వీడియో లింక్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ టాప్ 5 స్ట్రాటజీస్ ఏంటో చూద్దాం. నెంబర్ 1, ఇన్స్ట్రీమ్ యాడ్స్. ఫ్రెండ్స్, ఈ ఇన్స్ట్రీమ్ యాడ్స్లో ఏంటంటే మీరు 1 నిమిషం కంటే ఎక్కువ ఉన్న వీడియోస్ని పోస్ట్ చేస్తూ మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఈ ఫుల్ లెంత్ వీడియోస్ నుంచి మనం మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటే మనం ఫేస్బుక్లో కూడా మానిటైజేషన్ అయితే కంప్లీట్ అవ్వాలి. సో ఈ మానిటైజేషన్ ప్రాసెస్ అయితే ఎలా ఉంటుందంటే, మనకి 1 మినిట్ కన్నా ఎక్కువ ఉన్న వీడియోస్ పోస్ట్ చేస్తూ మీ యొక్క ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 10,000 ఫాలోవర్స్ అయి ఉండాలి. అలాగే మీ వీడియోస్ 1 మినిట్ కంటే ఎక్కువ వాళ్ళు చూస్తుండాలి. అది కూడా 16 డేస్లోనే చూడాలి. ఫ్రెండ్స్, దీంట్లో ప్రో టిప్ ఏంటంటే మీరు ఎంగేజింగ్ వీడియోస్ చేయాలి, అలాగే వీడియోని పూర్తిగా వాచ్ చేసేటట్టు చేయాలి. అలాగే మీరు పెట్టే వీడియో కేటగిరీ కూడా బాగుండాలి. నెంబర్ 2, ఫేస్బుక్ స్టార్స్. ఫ్రెండ్స్, దీంట్లో ఏంటంటే మీరు లైవ్ డిస్కషన్స్ ద్వారా కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఎలా అంటే మీ యొక్క ఆడియన్స్ మీకు స్టార్స్ అనేది పంపిస్తారు అనమాట. వాటిని మీరు మనీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో దీనికి కూడా మీరు ఒక నీచ్ టాపిక్, అంటే ఒక స్పెషల్ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకొని ఆ టాపిక్ మీద మీరు డిస్కస్ చేస్తుంటే, ఏదైనా ఒక టాపిక్ అనమాట. సో అలా డిస్కస్ చేస్తుంటే ఏంటంటే మీ యొక్క ఆడియన్స్ అనేది ఎంగేజింగ్గా ఉంటారు కాబట్టి సో వాళ్ళు మీకు స్టార్స్ రూపంలో క్రెడిట్స్ అయితే పంపిస్తారు. అప్పుడు వాటిని మీరు మనీ రూపంలో మార్చుకొని ఇలా కూడా మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. నెంబర్ 3, అఫిలియేట్ మార్కెటింగ్. ఫ్రెండ్స్, ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటంటే మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇటువంటి బ్రాండ్స్లో ఉన్న ప్రొడక్ట్స్ని మీరు ఫేస్బుక్లో మీరు షేర్ చేసినట్టయితే, అలా మీరు షేర్ చేసిన లింక్ ద్వారా ఎవరైతే కస్టమర్స్ కానీ, ఎవరైతే మీ యొక్క ఆడియన్స్ కానీ బై చేస్తారో అలా వాళ్ళు ప్రొడక్ట్స్ బై చేయడం వల్ల మీకు కమిషన్ అయితే వస్తుందన్నమాట. అమెజాన్ అఫిలియేట్ ద్వారా ఎర్న్ చేసుకున్న కొన్ని మనీ ఎర్నింగ్స్ అయితే మీరు స్క్రీన్ మీద చూడవచ్చు, నేను ఎర్న్ చేసినవి. సో ఇలా మీరు కూడా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో అమెజాన్ అఫిలియేట్ అనేది అందరికీ అవ్వదన్నమాట. సో ఎవరైతే ఎక్కువ మంది ఫాలోవర్స్ వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి మాత్రమే అవుతుంది. సో ఇలా మీకు డైరెక్ట్గా అమెజాన్, ఫ్లిప్కార్ట్ నుంచి అఫిలియేట్ మార్కెటింగ్ లేకపోతే మీరు ముందు నేను చెప్పిన వీడియోస్లో ఎక్స్ట్రా పే అండ్ ఎర్న్ కరో, సో ఆ రెండిట్లో కూడా మీకు డీల్స్ ఉంటాయి అనమాట. ప్రొడక్ట్స్ మీకు అన్ని ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఓన్లీ మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ మాత్రమే కాదు, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, అజియో ఇలా రకరకాల బ్రాండ్స్ సంబంధించిన మీకు ప్రొడక్ట్స్ అయితే అక్కడ దొరుకుతుంటాయి. సో ఒకసారి మీరు నేను చేసిన పాత వీడియో చూడండి. సో దాంట్లో మీకు నేను చెప్పాను, కాకపోతే మీకు ఇంకొంచెం డీటెయిల్గా ప్రొడక్ట్స్ గురించి చెప్పలేదు అనమాట. సో మీకు ఆ యాప్లో ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు షేర్ చేసినా కూడా మీకు డైరెక్ట్గా ఆ యాప్లో అయితే మీకు ఇంత పర్సంటేజ్ అనేది కమిషన్ వస్తుంది. అలా మీరు ఈ ఫేస్బుక్ పేజ్లో అఫిలియేట్ లింక్స్ని షేర్ చేసి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. రకరకాల అఫిలియేట్ లింక్స్ ఉంటాయి అనమాట. సో వాటిని ఏదైనా సరే మీరు షేర్ చేసి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా మనం వీడియోలో ముందుకెళ్లే ముందు అసలు ఈ మనీ ఎర్న్ చేయాలంటే మనం ఫేస్బుక్లో ఎలా చేయాలంటే, ఫస్ట్ మనం ఫేస్బుక్లో ఒక పేజ్ క్రియేట్ చేయాలి. సో ఆ పేజ్ అనేది ఎలా క్రియేట్ చేయాలనేది నేను పార్ట్ 1 వీడియోలో చేశాను. ఆ వీడియోని ఈ వీడియో చూసిన తర్వాత చూడండి. సో అదనమాట, ముందు పేజ్ క్రియేట్ చేసుకుంటేనే మీరు ఇవన్నీ అక్కడ చేయడం అయితే కుదురుతుంది. నెంబర్ 4, ఓన్ ప్రొడక్ట్స్ సేల్ చేయడం. సో ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఓన్గా చేసే బిజినెస్ ఏదైనా కానీ, క్లాతింగ్ కానీ, ప్రొడక్ట్స్ బిజినెస్ కానీ, ఇంకా ఏదన్నా మీరు చేసే వర్క్కి సంబంధించిన సర్వీసెస్ కానీ ఏదైనా సరే మీరు ఫేస్బుక్ పేజ్ నుంచి మీరు సెల్ చేసుకోవచ్చు. అలా సెల్ చేయడం వల్ల మీకు డైరెక్ట్గా అమౌంట్ అయితే మీకు వస్తుంది, అంటే మీకు కస్టమర్స్ అనేది మీకు వస్తుంటారనమాట. ఇంకా మీరు ఏంటంటే గ్రూప్స్ క్రియేట్ చేసి కూడా దీంట్లో మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇంకా చాలా ఉన్నాయి, కాకపోతే ఒక 5 మేజర్గా ఎక్కువ మంది యూజ్ చేసేవే మీకు చెప్తున్నాను. లేదంటే మీరు అఫిలియేట్ లింక్స్ లాగా రీసేల్ చేసి కూడా మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. రీసేల్ అంటే ఏంటంటే ఒక దగ్గర ప్రొడక్ట్ తెచ్చుకొని మీరు దీంట్లో పోస్ట్ చేసి మీరు ఉన్న ప్రైస్ మీద కొంచెం ఎక్కువ ప్రైస్కి సేల్ చేసుకోవడం. అలాగే మీరు ప్రింట్ అండ్ డిమాండ్ టీ షర్ట్స్, షర్ట్స్ ఇలాంటివి కూడా ఉంటాయన్నమాట. సో వాటికి సంబంధించిన వెబ్సైట్లో కూడా మీరు కస్టమర్స్ కావాల్సిన
కావాల్సిన ప్రింట్ మీద ఏదైనా ప్రోడక్ట్ మీరు ఇవ్వాలంటే కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. ఆ వెబ్సైట్ లో మీకు ప్రింటెడ్ క్లాత్స్ కానీ లేదంటే ఏదైనా మీరు ప్రొడక్ట్స్ కానీ దొరుకుతూ ఉంటాయి అనమాట. అవి కూడా మీరు ఈ ఫేస్బుక్ పేజ్ లో షేర్ చేసి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఓన్ ప్రొడక్ట్స్ ఏదైనా సరే సో దాన్ని కూడా ఇక్కడ మీరు సెల్ చేస్తూ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. నెంబర్ 5, బ్రాండ్ డీల్స్ అండ్ స్పాన్సర్స్. ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని బ్రాండ్స్ అనేది కాంటాక్ట్ అవుతాయి. ఎప్పుడంటే మీ పేజ్ అనేది మీరు పాపులర్ అంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ కానీ లేదంటే ఎక్కువ ఆడియన్స్ మీకు మీ పేజ్కి ఉన్నట్టయితే మిమ్మల్ని బ్రాండ్స్ కాంటాక్ట్ అయ్యి మీకే డైరెక్ట్గా అమౌంట్ అయితే ఇస్తారనమాట. సో వాళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్ని రివ్యూస్ కానీ లేదంటే ప్రమోట్ కానీ లేదంటే మీరు మధ్యలో చెప్పినప్పుడు సో మీకు అమౌంట్ అయితే ఇస్తుంది. మీరు డైరెక్ట్గా చేయొచ్చు, ఇండైరెక్ట్గా చేయొచ్చు. సో ఇలా బ్రాండ్స్ నుంచి కూడా మీరు కొలాబరేట్ అయ్యి మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ చెప్పిన ఈ 3-4 కేటగిరీస్ మీరు సక్సెస్ అయితే ఈ 5th కేటగిరీ అనేది మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో మీకు ఈ స్పాన్సర్స్ రావాలంటే మాత్రం మీరు మంచి కంటెంట్ క్రియేట్ చేస్తేనే మీకు ఈ స్పాన్సర్స్ అయితే వస్తాయన్నమాట. ఫ్రెండ్స్, వీడియో చివరిలో చాలా మంది మిస్ చేసే సీక్రెట్ ట్రిక్స్ చెప్తానని చెప్పాను కదా. సో అవేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు చేసినవన్నీ కూడా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ లో మీరు పబ్లిష్ చేసి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. లైక్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. సో ఇటువంటి పేజెస్ లో కూడా మీరు ఇక్కడ పోస్ట్ చేసుకోవచ్చు, అక్కడ పోస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఫొటోస్ కూడా మీరు మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ లో అప్లోడ్ చేసి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ఫేస్బుక్ లో కూడా మీరు పోస్టులు పెట్టి ఎలా మనీ ఎర్న్ చేసుకుంటారో అదే విధంగా మీరు మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ లో ఈ ఫొటోస్ పెట్టి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోస్ లో మనం ఫొటోస్ అప్లోడ్ చేసి ఎలా మనీ ఎర్న్ చేయాలి, సో ఫేస్బుక్ మాత్రమే కాదు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో ఎలా మనీ ఎర్న్ చేయాలి అనేది చూపిస్తాను. ఆ వీడియోని మీరు అస్సలు మిస్ అవ్వకండి. ఖచ్చితంగా మీరు దాంట్లో మనీ ఎర్న్ చేసుకోవడానికి 100% మీకు పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు చెప్పిన ఈ 5 స్ట్రాటజీస్ లో మీరు ఏది ట్రై చేయాలనుకున్నారో కింద కామెంట్ లో చెప్పండి. ఫ్రెండ్స్, వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉందనుకున్నాను. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఇంకొంతమందికి యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు రెగ్యులర్ గా వస్తుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.